నమస్కారం అండి. వైసీపీ అంటేనే గొడ్డల పార్టీ, శవ రాజకీయంతో మొదలుపెట్టిన పార్టీ. దాని పునాదులు కూడా శవం దగ్గర రాజకీయం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంక నీతి, నిజాయితీ, అసలు రాజ్యాంగం పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ, చిత్తశుద్ధి కానీ, గౌరవం కానీ లేదండి. నాయకుడు ఎలా చెప్తే ఆ కింద పార్టీలో అందరూ కూడా అదే సజావుగా సాగుతున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. స్త్రీల పట్ల గౌరవం లేదు, ఒక హోం మంత్రిని అడ్రస్ చేసే విధానం లేదు. ఇక మీరు ఎప్పటికీ మారరా? ఇదే విధానంలో మీరు కొనసాగుతూ ఉంటారా? గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి, మీరు మాట్లాడిన బూతులకి ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారు, సమాధానం చెప్పారు. అయినా సరే మీకు మీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ మార్చుకోకుండా అసలు అడ్మినిస్ట్రేటివ్గా పరంగా కానీ లేదు అనుకుంటే మీరు ఏదైనా ఉంటే కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడటం కానీ నేర్చుకోండి. అమర్నాథ్ గారు, మీకే చెప్తున్నాను, మీకు స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఇదే రీతిలో మాట్లాడతాం అనుకుంటే కనుక మీరు చాలా తప్పు చేస్తున్నారు. దీనికి తీవ్ర స్థాయిలో పరిణామం అయితే ఎదుర్కొంటారు. స్త్రీలందరూ కలిపి మీకు పార్టీలకు అతీతంగా ఏదో తెలుగుదేశం పార్టీయో లేదంటే జనసేన పార్టీయో కూటమి అనుకుంటున్నారేమో, స్త్రీలందరూ కూడా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే మీరు మీ మీద కోడిగుడ్డు ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అవన్నిటికి ఒక్కసారి ఆలోచించుకుని, పాప మీ దగ్గర ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కూడా కారు కూడా లేదు, సెక్యూరిటీ కూడా లేదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు వ్యవహరిస్తే చాలా మర్యాదగా ఉంటుందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఏదైనా మీరు మాట్లాడాలంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో మీరు అడగాల్సిన అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మాట్లాడితే మాత్రం మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని మేము అందరం తెలియజేసుకుంటున్నాం. మీరు ఇమ్మీడియట్గా మా స్త్రీ జాతి అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కబడ్దారండి, మీ వైసీపీ పార్టీ గొడ్డల పార్టీకి రోజులు చెల్లిపోయినాయి. ఇక ముందు మీరు వెళ్తాము, ఇలానే ముందుకు వెళ్తాం అనుకుంటే కనుక ఎవరు కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితులు లేరు. తస్మాత్ జాగ్రత్త. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఒక దళిత హోమ్ మినిస్టర్ అయిన అనిత గారి మీద దారుణంగా నీచంగా వ్యాఖ్యలు చేశారు. అనిత గారంట ఎక్కడైనా ప్రోగ్రాంకి వెళ్తే ఆ మేకప్ ఎండకి కరిగిపోయి ప్యాచ్లు వేసుకోవచ్చంట. అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మహిళల పట్ల ఇంత దారుణంగా మాట్లాడుతున్నారే, మీకు తల్లి లేదా, చెల్లి లేదా? ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏ నాయకుడు కూడా, ఏ కార్యకర్త కూడా మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు. మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించారు. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండి పిచ్చి నవ్వులు నవ్వాడు. అమరావతి రైతులను వేశ్యలుగా మాట్లాడి సొంత ఛానల్లో ఇష్టం వచ్చినట్లు యాడ్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి మహిళను ఇబ్బంది పెట్టారు, బాడీ షేమింగ్ చేశారు, మార్ఫింగ్ చేశారు, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడించారు. అంతెందుకండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లెలు షర్మిలా గారి గురించి, ఆమె కట్టుకున్న వస్త్రాల గురించి, ఆమె రూపం గురించి, ఆమె క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్లు తన సొంత ఛానల్లో తన సొంత కార్యకర్తల నాయకులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడించిన నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి గొడ్డలి పార్టీకి ప్రజలందరూ కూడా చీ కొట్టి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ నరం లేని నాలుక ఏదైనా మాట్లాడచ్చు, చేతిలో మైక్ ఉంటే ఏదైనా వాగచ్చు అనే విధంగా అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. మహిళల పట్ల ఇంత నీచమైన అభిప్రాయం ఉన్న ఈ వైసీపీ నాయకులకి ఏ చొప్పు తీసుకొని కొట్టాలని కూడా మేము అడుగుతున్నాం. దళిత మహిళ అయిన హోమ్ మినిస్టర్ కి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళా సంక్షేమం అయితే ఏమి, మహిళలకు ఆర్థిక భరోసా అయితే ఏమి, అంతెందుకండి మొన్నటికి మొన్న చట్టసభలకు సంబంధం లేకుండా 33% ఇస్తానని కూడా లోకేష్ గారు చెప్పారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు. రాజకీయంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల గురించి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఒక్కసారి వింటే ఆంధ్ర రాష్ట్రం అంతా ఉలిక్కి పడుతోంది. ఒకటే చెప్తున్నాం మేము, పద్ధతి మార్చుకున్నారా సరే, మహిళల పట్ల కించపరిచే మాటలు మాట్లాడితే అమర్నాథ్ గుర్తు పెట్టుకో, ఇంటికొచ్చి దేహశుద్ధి చేస్తాం, కనీసం గడప దాటి కూడా నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావు ఈ రోజు. ఎందుకంటే ఎక్కడ కనిపించిన మహిళలు చీపుర్లతో కొడతారు. ఏం మాట్లాడుతున్నావయ్యా ఇష్టం వచ్చినట్లు? అంటే రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, మహిళల్ని బాడీ షేమింగ్ చేయమని మీ నాయకుడు చెప్పాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందా? ఇలాంటి వెధవల్ని పక్కన పెట్టుకొని నీ పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయింది. అతి కొద్ది రోజుల్లో
అతి కొద్ది రోజుల్లో కనుమరుగైపోతావు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్.